నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన హనుమద్ వ్రతాన్ని ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి తిథి. మార్గశిర శుద్ధ త్రయోదశి తిథి నాడు హనుమంతుల వారు సీతమ్మ వారిని లంకలో దర్శించిన రోజు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది. అందువల్ల ఈరోజు ఎవరైనా సరే హనుమద్ వ్రతాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించినట్లయితే హనుమంతుడి అనుగ్రహం ద్వారా చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి కూడా ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి. పురాణాలలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, విభీషణుడి కుమారుడైనటువంటి నలుడు వీళ్ళందరూ కూడా హనుమద్ వ్రతాన్ని ఆచరించి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందారు. ఈరోజు హనుమద్ వ్రతం సందర్భంగా ఒక అరటి చెట్టు సమీపానికి వెళ్ళి ఆ అరటి చెట్టు క్రింద ఒక మండపం లేదా పూజాపీఠం ఏర్పాటు చేసి బియ్యపు పిండితో చక్కగా ముగ్గులు వేసి ఆ పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి హనుమంతుల వారి చిత్రపటాన్ని ఉంచాలి. హనుమంతుల వారి చిత్రపటానికి నువ్వుల నూనెలో కొద్దిగా సింధూరం కలిపినటువంటి ఆ నువ్వుల నూనెను చక్కగా లేపనం చేయాలి. దీన్నే ఉద్వర్తనం అనే పేరుతో పిలుస్తారు. ఉద్వర్తనం అంటే నువ్వుల నూనెలో కొద్దిగా సింధూరం కలిపినటువంటి ఆ నువ్వుల నూనెను హనుమంతుడి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ సమర్పించాలి. ఇలా అరటి చెట్టు క్రింద ఈరోజు హనుమంతుడిని పూజించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే హనుమంతుల వారిని అరటి చెట్టు క్రింద పూజించే సమయంలో స్వామివారికి ఎర్రటి మందార పూలమాలను సమర్పించాలి. స్వామివారి ముందు 5 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే స్వామివారికి వడమాల సమర్పించి షోడశోపచారాలతో పూజ చేయాలి. గంగ సింధూరం స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రం. గంగ సింధూరం స్వామివారికి సమర్పించటం, అలాగే స్వామివారిని అర్చన చేసే సమయంలో తమలపాకులతో అర్చన చేయటం ద్వారా స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రటి పుష్పాలు, తమలపాకులు వీటితో అరటి చెట్టు క్రింద స్వామివారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేస్తూ ఓం ఆంజనేయాయ మహాబలాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఓం ఆంజనేయాయ మహాబలాయ నమః అని జపిస్తూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో స్వామిని పూజించి ఆ అక్షతలు శిరస్సున ధరించాలి. అలాగే ఎవరైనా సరే జ్యోతిష శాస్త్ర రీత్యా ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా శనీశ్వర్ల వారి వల్ల తీవ్రమైన గోచారపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు అరటి చెట్టు క్రింద ఈరోజు హనుమంతుడిని పూజించే సమయంలో హనుమంతుడి విగ్రహం దగ్గర కానీ చిత్రపటం దగ్గర కానీ జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈరోజు హనుమంతుడి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే శనీశ్వర్ల వారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పూజ మొత్తం పూర్తి కాగానే ఆవు నెయ్యిలో 5 ఒత్తులు తడిపి స్వామివారికి పంచహారతి ఇవ్వాలి. అలాగే ఈరోజు అరటి చెట్టు క్రింద హనుమంతుడిని పూజించిన తర్వాత అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారణ శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం బుద్ధించ దేహిమే అనే శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే ఈరోజు స్వామివారికి తులసి దళాలు, వెన్న, సింధూరము అలంకరించి మిరియాలతో చేసిన వడలు నివేదించి ఆ వడలు అందరికీ పంచిపెడితే నవగ్రహ దోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. హనుమద్ వ్రతం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో స్వామివారిని ఆరాధించండి. హనుమంతుడి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామివారిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సదయా ఇంద్రియధేనువుల్ విషయఘాసగ్రాసలోలంబులై బ్రతుకుంబీడుల పట్టి నిన్మరచిపోవంబోవ ప్రాయంపు ప్రొద్దదే డిందెన్ పైగ్రమ్ము చీకటులలో
అల్లాడవే సుంత నీ మృదువౌ మోవిని పిల్లగ్రోవినిడవేని వేణుగోపాలక. ఓ వేణుగోపాల స్వామి, సదయా ఓ దయాస్వరూప, ఇంద్రియములు విచ్చలవిడిగా పశువుల్లాగా విహరిస్తున్నాయి, నా మాట వినటం లేదు అని భక్తులు మొరపెట్టుకోవటం భగవంతుడితో సహజం. ఆ పశువులు ఎటువంటివంటే ఈయన యొక్క ఇంద్రియములు, అంటే ఈయన స్వభావము, ఈయన సంస్కారము తెలుస్తుంది ఈ మాటలో. ఇంద్రియ ధేనువుల్, ఈ మాట విననటువంటి ఇంద్రియములు కూడా అవి ఆవుల వంటివిట. వినేలా చేసుకుంటే ఈ ఇంద్రియములే ఆవులు దివ్యాద్భుతమైనటువంటి ఓషధీ లక్షణములు, అమృతత్వము కూడుకున్నటువంటి పాలను ఇచ్చినట్లుగా ఎన్నెన్నో విధములుగా మానవుడు మహోన్నత స్థితికి చేరుకునేలాగా ఈ గోవులు సహకరించే విధంగా ఈ ఇంద్రియములు కూడా సహకరిస్తాయి. ఇవి మనం సరిగా లేకపోవటం వలన ఇవి హద్దు తప్పి విచ్చలవిడిగా ఉంటున్నాయి తప్పితే ఈ ఇంద్రియములు ధేనువులే అని భావన చేయటమే గొప్ప ఆ కృష్ణ భక్తికి నిదర్శనం. సదయా ఇంద్రియ ధేనువుల్ విషయ ఘాసగ్రాసలోలంబులై, ఈ విషయములనేటువంటి ఘాసము అంటే లేత పచ్చిక, ఆ లేత పచ్చికని, ఆ గడ్డిని, దాన్ని నిరంతరం కూడా తినాలి అనేటువంటి ఆరాటంతో అటూ ఇటూ మంద నుండి తప్పుకుని చెదురు మదురైపోతున్నటువంటి ఈ ఇంద్రియ ధేనువులు బ్రతుకుంబీడుల బట్టి నిన్మరచిపోవంబోవ ప్రాయంపు ప్రొద్దదే. నా వయస్సు అనేటువంటి ఈ ప్రాయంపు పొద్దులో, నా వయస్సులో ఉన్నటువంటి సమయంలో ఈ ఇంద్రియ ధేనువులు ఈ విషయలోలత్వంతో లేత పచ్చికని గడ్డిని తినాలనే ఆరాటంతో ధేనువులు అటూ ఇటూ మంద నుండి పక్కకి వెళ్ళినట్లుగా వెళ్ళిపోయినాయ్యా నా యొక్క యవ్వన కాలంలో. డిందన్ పైగ్రమ్ము చీకటులలో అల్లాడవే, ఇలా వెళ్ళిపోయినటువంటి ఈ ఆవులు మంద వెళ్ళిపోయిన తర్వాత 1-2 ఆవులు చెదురుబాటుతో వేరే పొలాల్లోకి వెళ్ళిపోయి ఆ పచ్చిక తినేటువంటి మిషతో అక్కడ ఉండిపోవటంతో చీకట్లు గ్రమ్ముతాయి. ఆ తర్వాత అవి పక్కకి చూసుకునేటప్పటికి సూర్యాస్తమయం అయిపోతుంది, చీకటి గ్రమ్మింది, ఎక్కడ ఆవులుండవు, తన్ని కాచేటువంటి వాడు ఉండడు, ఆ గోపాలుడు ఉండడు. అప్పుడు అది కలవరపడుతుంది. అవి డిందన్ పైగ్రమ్ము చీకటులలో అల్లాడవే, పైగ్రమ్మినటువంటి ఆ ఆకాశమంతా లోకమంతా వ్యాపించిన చీకట్లలో మంద నుండి పక్కకు వెళ్ళిపోయినటువంటి ఆవులు తర్వాత ఆ చీకటిలో అవి అల్లాడిపోతాయి కదా. కనుక ఓ స్వామి, సొంత నీ మృదువవు మోవిని పిల్లగ్రోవినిడవే నీ వేణుగోపాలక. అందుకని ఇలా కలవరపడుతూ ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఈ ఆవులకి నువ్వు గనక పిల్లన గ్రోవిని గనక ఊదినట్లయితే ఆ పిల్లన గ్రోవి యొక్క మధుర రావం చెవిని పడి ఆ రావం ఎటు నుండి వస్తున్నదో అటువైపుకు వెళ్ళిపోయి మళ్ళీ మందలో కలుస్తాయి, మళ్ళీ ఆ గోపాలుడి దగ్గరకు చేరతాయి. అలాగే నా ఇంద్రియ ధేనువులు, ఈ ఇంద్రియములనేటువంటి ఈ ఆవులు కూడా వశం తప్పి విషయలోలత్వంతో అటూ ఇటూ చెదురుబాటులో వెళ్ళిపోయినాయి స్వామి. అది ఈ వయస్సుకి సహజమైన లక్షణం గనక అలా జరిగింది. కానీ చీకటి పడిన తర్వాత ఆవులు అల్లాడిపోయినట్లుగా మందకు దూరమై ప్రొద్దు వాలిపోతున్నటువంటి ఈ వయస్సులో నేను కూడా బాధపడుతున్నాను స్వామి. నిన్ను చేరుకోవాలి, నువ్వు గోపాలుడవు, నీ పాలనలో నేనుండాలి, నీ ప్రక్కన ఉండాలి, నీ వేణుగానం వింటూ ఆనందంగా నేను సాగాలి. కనుక నేను దారి తప్పాను. నీ పిల్లన గ్రోవిని ఒక్కసారి ఊది ఆ మధుర మోహన రాగం నాకు వినబడేలా చేస్తే ఆ రావం వినబడే దిశగా నేను ప్రయాణం చేస్తూ వస్తానయ్యా అంటూ పరమ మధురనాద స్వరూపుడైన వేణుగోపాలుని ఆరాధిస్తూ పరమాద్భుతమైన పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు మహాపండితాగ్రేసరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః.
నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర మాస శుద్ధ త్రయోదశి సోమవారం. ఈరోజు విశిష్టవంతమైనటువంటి సుదినం. ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతము అనేటువంటిది ఆచరించటం వలన స్వామివారికి అప్పాలు, సింధూరం, తమలపాకు పూజ నిర్వహించడం వలన సర్వకార్యాల్లోనూ దిగ్విజయ ప్రాప్తి సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన్య సూక్త పారాయణలో కూడాను సోమవారం రావటం వలన ఒకవైపు ఆ నమక చమక పారాయణాదులు చేస్తూ శివార్చన, మరొక వైపు మన్య సూక్త పారాయణ రెండు కలిపి కనుక ఆచరించినట్లయితే శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చాలా చక్కటి యోగాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సోమవారం కావటం వలన ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడాను పరిపూర్ణంగా పొందటానికి ఆస్కారం ఉంటుంది. అభిషేక ప్రియ శివ అన్నారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మన్య సూక్తంలో కూడాను ఒకవైపు శివుని అభిషేకార్చన నిర్వహిస్తూనే మరొక వైపు అరటిపళ్ళు పాలతో కూడినటువంటి ఆ పంచామృత ద్రవ్యాలతో ఆంజనేయ స్వామి వారికి కూడా మన్య సూక్తాభిషేకం నిర్వహించటం చాలా విశిష్టవంతమైన శుభ ఫలితాల్ని ప్రసాదింపచేస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి మన్య సూక్తం సహకరిస్తుంది. రాని బాకీళ్ల వసూళ్లకు మన్య సూక్తం చాలా చక్కగా సహకరిస్తుంది. విపత్కరవంతమైనటువంటి పరిస్థితుల నుంచి బయలుపడి మానవాళికి ఆరోగ్య శాంతియుతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది కూడా మన్య సూక్త పారాయణ. దీనికి అనుసంధానమే హనుమద్వ్రతం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:39. తిథి త్రయోదశి మధ్యాహ్నం 12:57 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 12:37 వరకు. వర్జం మధ్యాహ్నం 2:04 నుంచి 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:15 వరకు. మరల మధ్యాహ్నం 2:43 నుంచి 3:27 వరకు. అమృతకాలం రాత్రి 10:30 నుంచి 11:55 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం హనుమద్వ్రతం. హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా శని దోషాలను నివారించుకోగలుగుతాం, బుద్ధి కుశలతను పెంచుకోగలుగుతాం, విద్యార్థులలో ఏకాగ్రతను పెంచగలుగుతాం. విశేషించి బుద్ధి, బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. అంటే ఈ బుద్ధి కుశలత, ధైర్యము, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఆయన స్మరణతోనే సిద్ధిస్తాయి. కాబట్టి ఆయన్ని ఆరాధించుకోవడం ద్వారా సకల దోషాలను జయించి
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత దయాసింధో మత్కార్యం సాధయ ప్రభో అని మనం అన్ని కార్యాలని కూడా సాధించుకోవచ్చు, అసాధ్యాలను కూడా సాధించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. సకల జీవారాధకుడే నిజమైన శివారాధకుడు. ఆనందానికి రూపం లేదు, ఆరాధనకి ఆకారం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, మనం తాగే నీటిని, తినే తిండిని, చేసే పనిని, జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆరాధించటమే నిజమైన ఆనందం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. పులిందేశ కన్యా. పులిందేశ కన్య అంటే వల్లీదేవి. వల్లీదేవి పులింద రాజు యొక్క కూతురు. పులింద అంటే బోయల రాజు. బోయల్ని పులింద అంటారు. ఇక్కడ బోయ వాళ్ళకి రాజు ఉన్నాడు, అతని పేరు నంబిరాజు అని అంటారు. ఇక్కడ ఆయనకు పుత్రిక వల్లీదేవి. ఆ వల్లీదేవి యొక్క వక్షస్థలము యొక్క కుంకుమతో అలంకృతమైనటువంటి నీ విశాల వక్షస్థలము భక్తుల్ని రక్షించడంలో ఎల్లవేళలా అనురాగము కలది. ఇది దీని యొక్క భావం. అంటే ఇక్కడ పులిందేశ కన్యా ఘనా భోగ తుంగ స్తనాలింగనాసక్త కాశ్మీర రాగం. ఈ భావం చెప్పడంలో ఆ తల్లి వక్షస్థల కుంకుమ ఈయన వక్షస్థలానికి అంటాలి అంటే పరస్పర ఆలింగనం వల్లే జరుగుతుంది. కనుక ఆమెను హత్తుకున్నప్పుడు ఆమె వక్షస్థలపు కుంకుమ నీ వక్షస్థలానికి అంటింది స్వామి. అలాంటి వక్షస్థలంతో ఉన్న నీ హృదయము భక్తుల్ని రక్షించడంలో ఎప్పుడు అనురాగము కలది అన్నారు ఇక్కడ. అది గొప్ప భావం. ఎందుకంటే వక్షస్థల స్థానం అంటే హృదయం. ఎందుకు ఇందులో ఉన్న భావాన్ని మనం పరిశీలించాలి, ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది ఇక్కడ. హృదయం అని ఎందుకంటే మంత్రము, ఉపాసన, భక్తి, సాధన ఇవి ఉన్నవాడు రచించిన శ్లోకములు ఇవి. ఒక మామూలు భావుకుడైన కవి రచించలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఒక పొయిటిక్గా చూడడం కాదు, వీటి వెనకాల ఉన్న విషయం తెలియాలి. జగజ్జననీ జనకుల్ని స్తుతిస్తున్నారు, అది మర్చిపోరాదు ఇక్కడ. దీన్ని బట్టి ఏ భావాన్ని చూపిస్తున్నారు, ఇది ఇందులో ఉన్నటువంటి అంశం. వర్ణిస్తున్నది మాత్రం అయ్యవారిని. కానీ అమ్మవారి స్మరణ ఎలా తెచ్చారో చూడండి ఇక్కడ. అయ్యవారి శరీరంలో అమ్మవారి గుర్తులు కనబడుతున్నాయి అని చెప్పడంలో అయ్యవారిని అమ్మవారిని కలిపి చూడడం కనబడుతుంది. హత్తుకున్నారంటే ప్రేమ, అది ఇక్కడ ప్రేమ, పరస్పర ప్రేమ వారి దగ్గర ఉన్నది. జగన్మాతాపితరుల యొక్క పరస్పర ప్రేమ భావన చూపిస్తున్నారు, అన్యోన్య భావన. ఎందుకంటే కుటుంబంలో తల్లిదండ్రుల అన్యోన్యం కుటుంబానికి రక్షణ. అలాగే విశ్వ కుటుంబంలో విశ్వజననీ జనకులైనటువంటి వారిరువురి అన్యోన్యం మనకి రక్షణ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే వాళ్ళ అన్యోన్య భావాన్ని ఉపాసించాలి. అందుకే మనకి వాళ్ళ ఉభయుల యొక్క ప్రేమస్వరూపాన్ని ఉపాసించడమే శివశక్తుల్లో కానీ, రాధాకృష్ణుల్లో కానీ, సీతారాముల్లో కానీ చూపించడంలో అర్థం ఏంటంటే జగజ్జననీ జనకుల అన్యోన్య ప్రేమను మనం ఉపాసించినట్లయితే వారి కుటుంబమైన విశ్వంలోని మనమంతా కూడా క్షేమంగా ఉంటాం. ఇదే సమయాచారం అని చెప్పబడుతూ శివశక్తుల సామ్యాన్ని ఉపాసించే పద్ధతి. అదే ఇక్కడ వల్లీ సుబ్రహ్మణ్యుల యొక్క ప్రేమస్వరూపాన్ని కూడా చూపిస్తున్నారు. అందులో ఆమె హృదయము దగ్గరున్న కుంకుమ ఈయన హృదయంలో కనబడుతుంది. ఇది ఆలోచించవలసిన అంశం. హృదయం అంటే ఎప్పుడు కూడాను భావస్థానం. అదే కదా ప్రతి వారికి హృదయం. అందుకే నా మనస్సులో అలాంటివి లేవండి అని ప్రతివాడు ఇక్కడే చేయబెడుతుంటాడు. ఏది చెప్పినా నన్ను నమ్ము అన్నప్పుడు ఇక్కడే చెప్తాడు. నన్ను, నేను, మనస్సు యొక్క స్థానం అది హృదయం. ప్రతివాడు ఒప్పుకుంటాడు ఇక్కడ హృదయ స్థానం. అమ్మవారి హృదయంలో ఉన్న కుంకుమ, కుంకుమ రంగేది ఎరుపు. ఎరుపు దేనికి సంకేతం? అనురాగము. అందుకే అది మనకు ధ్వనించడానికే సానురాగం అనే మాట వేశారు. సానురాగం, రాగం అంటే ఎరుపు. నీ హృదయం ఎప్పుడు అనురాగముతోనే ఉంటుంది అయ్యా అన్నాడు ఇక్కడ. అను అంటే ఎడతెగని, రాగం అంటే ప్రేమ. ఎడతెగని ప్రేమతో నీ హృదయం ఉంటుంది అని చెప్పడానికై రాగమైన ఎరుపు నీ హృదయంలో కనబడుతుంది. ఆ ఎరుపు ఎవరిది అంటే అయ్యవారి హృదయంలోంచి కనబడుతున్న ప్రేమ అనే ఎరుపు అమ్మవారి హృదయం నుంచి అయ్యవారి హృదయానికి చేరింది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుకనే వల్లీదేవి యొక్క హృదయంలో ఉన్న ప్రేమ సుబ్రహ్మణ్యుని హృదయంలో ప్రవేశించి ఆ ఇద్దరి ప్రేమ
భక్తుడికి లభిస్తుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక పరమేశ్వరుని వక్షస్థలంలోంచి కనబడుతున్నటువంటి అమ్మవారి హృదయపు ఎరుపు అమ్మవారి ప్రేమ అయ్యవారి హృదయాన్ని చేరుకుని ఇరువురి ప్రేమ భక్తులు కలిపి వాత్సల్యంగా లభిస్తుంది. కనుక సుబ్రహ్మణ్యుని హృదయం నుంచి వ్యక్తమవుతున్న అనురాగము వల్లి సుబ్రహ్మణ్యులు ఇద్దరి యొక్క అనురాగం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే అమ్మ అయ్యల అనురాగము పిల్లవాడికి లభించినట్లు మనం ఉపాసిస్తున్న సుబ్రహ్మణ్యుని యందే శక్తి యొక్క తత్వము కూడా కలిసి వారు ఉభయుల యొక్క అనురాగం మనకు లభిస్తుంది. ఇది చెప్పడం కోసమే హృదయం దగ్గరున్న కుంకుమ అంటుకున్న అనేటువంటి భావన చూపిస్తున్నారు. అంత లోతైన భావం ఉంటుంది ఇక్కడ ఈ అనురాగం. అంతేకాదు స్పందన స్థానం హృదయం. అక్కడ స్పందిస్తేనే ఏదైనా జరుగుతుంది. స్పంద శక్తి జగదంబ, స్పందించేవాడు శివుడు అంటే ఈశ్వరతత్వం. ఆ ఈశ్వరతత్వం ఇక్కడ సుబ్రహ్మణ్యుడు, ఆ శక్తితత్వమే ఇక్కడ వల్లి. ఆ స్పందన శక్తే హృదయంలో ఉన్న కుంకుమ. అది తెలుసుకోవాలి. అంత రహస్యం దీనిలో దాగి ఉన్నది. అర్థమైందా? చాలా సంతోషం. ఇంత దివ్యమైనటువంటి భావన స్వామివారి వక్షస్థలంపై అమ్మవారి హృదయ కుంకుమ భాసిస్తోంది. ఆ రాగము అంటే ఆ ఎరుపు ప్రకాశిస్తున్న ఆ హృదయము భక్తులపేట రాగముతో అనురాగముతో ఉంది. స్వామి తన భక్తులపై చూపించేటువంటి దయ మాత్రం స్వభక్తావనే సర్వదా సానురాగం. స్వభక్త అవని అంటే తన భక్తుల్ని రక్షించడంలో సర్వదా ఎల్లవేళలా సా అనురాగం అనురాగముతో కూడినవాడు. అను అంటేనే ఎడతెగని ప్రేమ. ఆ ప్రేమ పేరే దయ. అటువంటి దయ కలిగినటువంటి స్వామివారి యొక్క వక్షస్థలానికి నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు చేతులకు దండం పెడతాం. ఎందుకంటే ఆ చేతులు చాలా ప్రధానమండి. ఆ చేతులతోనే రాక్షసుల యొక్క పరాక్రమాలను అణచివేశాడు స్వామి. అందుకే చేతులను స్తుతించడం అనేది చాలా అత్యద్భుతమైన భావం. స్వామి చేతుల్ని స్తుతిస్తూ మంత్రముల్లోనే చాలా కనబడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే బాహువులు రక్షణ స్థానం. జగత్తును రక్షించడానికి వచ్చాడు స్వామివారు. అటువంటిప్పుడు బాహువులు ఎంత గొప్పవి. పైగా బాహువులు 1, 2, 12, 1, 2, 12 బాహువులు. ఎందుకంటే 6 ముఖాలు కదా, 12 బాహువులు. ద్విషడ్బాహు స్వరూపాన్ని ఎంత అత్యద్భుతంగా కీర్తించే శాస్త్రములు మనకి ఇక్కడ. అటువంటి దివ్యమైనటువంటి బాహువుల్ని వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకంలో. విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భసుండాన్ ద్విషత్కాల దండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణ సౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్. అంత్యప్రాసలు అంటారే ఎంత రమ్యం. అందుకే కవిత్వంలో శంకరులను మించిన వారు లేరు. దండం పెట్టాల్సింది ఇక్కడ. విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్ బాహుదండములు అంతంత ఉన్నాయి ఒక్కొక్కటి కూడా ఇక్కడ. బాహుదండములు విధౌ క్లుప్త దండాన్. విధి అంటే కర్తవ్యము అన్నారు ఇక్కడ. కర్తవ్యాచరణ చెయ్యడంలో సమర్థములైనవి అది చెప్తున్నారు ఇక్కడ. అంటే కర్తవ్యాచరించడానికి ఎప్పుడు వస్తుంటాయి. ఎందుకంటే చెయ్యి అంటే అర్థం ఏంటి? చెయ్యి అని అర్థమే. చేసేదే చెయ్యి. కరోతీతి కరహ, చేసేదే కరం. కనుక చెయ్యడము కర్మకి ప్రధానంగా ఇది. అందుకే ఏంటి చెయ్యాలి? కానీ విధౌ గొప్ప మాట చెప్పాడు. విధి అనగా ధర్మము, కర్తవ్యము. కర్తవ్యాచరణలో సమర్థములైనవి, కర్తవ్యాచరణలో శిక్షితములైనవి. శిక్షితం అంటే నేర్పరితనము, ట్రైన్డ్, లెర్న్డ్. అది ఇక్కడ. ఆ బాహువులు సామాన్యం కాదు, కర్తవ్యాచరణ చేయడంలో నేర్పరితనం. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు అవతరించిందే జగద్రక్షణ కోసం. దానికోసమేగా దేవతలందరూ పాటుపడ్డారు. ఈయన మీద తపస్సు కూర్చున్నాడు, ఆవిడేమో అలా సేవలు చేసుకుంటుంది. మా రక్షణ ఎలాగా అని వాపోతేనే మన్మధుడు రావడం, తగలబడ్డం, అమ్మవారి తపస్సు చేయడం, మళ్ళీ శివుడు రావడం, ఆమెను చేపట్టడం. ఇంత దేవతల తపన శివపార్వతుల కళ్యాణం ఈయన గారి కోసమే. అది తెలుసుకోవాలి. కనుక వాళ్ళు స్వామి రావడమే రక్షణ కోసం వచ్చారు కనుక రక్షణ ఆయన విధి. రక్షించడమనే తనదైన కర్తవ్యము, తనదైన బాధ్యత ఏదైతే ఉందో దానిలో నేర్పరితనం చూపించాడు చెయ్యి. అంటే ప్రతి చెయ్యి తన కర్తవ్యాన్ని చక్కగా చేసింది ఇక్కడ అసుర సంహారంలో. లేకపోతే 12 చేతులు ఎదురుగా వేల కొలది రాక్షసులు, అక్షౌహిణి సేనలు, వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొనే 12 చేతులు. దానిలో అనేక రకములైనటువంటి ఆయుధములు, షడ్వక్త్రం సికివాహనం అని వర్ణిస్తూ స్వామి చేతుల్లో ఖడ్గం, ఖేటం, అసి, చాప, బాణ, గద ఇలా చాలా చాలా వర్ణించారు ఇక్కడ. అన్ని ఆయుధాలు పట్టుకున్నాడు శక్తి ఆయుధంతో పాటు. అలా 12 చేతుల్లో 12 రకాల ఆయుధాలు పట్టుకుని ప్రతి ఆయుధం చక్కగా పనిచేసింది. పనిచేసిందంటే ఆయుధాన్ని చక్కగా ప్రయోగించి విధిని నిర్వహించే అందమైన చేతులు. ఎందుకంటే ఆ బాహువును తలుచుకుంటే మనకు ధైర్యం అండి.
సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. కృష్ణ పరమాత్మ రోటితోటి రెండు మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ వలన రెండు మద్ది చెట్లుగా ఉన్నటువంటి నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం అయింది. వాళ్ళు కృష్ణ పరమాత్మని ఒక మాట అడిగారు. భాగవతంలో అనేకమైనటువంటి పద్యాలు ప్రార్థనకి సంబంధించినవై ఉంటాయి. ప్రార్థన అన్న మాట అన్నిటికీ అన్వయమవదు. ప్రార్థన అన్నది రెండు లక్షణములు ఉంటేనే అన్వయమవుతుంది. ప్రార్థన అని దేన్నంటారో తెలుసా? లోపల ఒక భావన ఉండాలి. ముందు కాలమునకు దురితమునకు మధ్యలో జీవుడు నలుగుతాడు. ఆ నలుగుతున్నప్పుడు ఉద్ధరించేవాడు ఉన్నాడని తెలిసి చేస్తే ప్రార్థన అంటారు. అంతేకాని నోటితో చెప్తే ప్రార్థన అవదు. లోపల ఆ భావన ఉండాలి. కాలమునకు చేసినటువంటి దురితమునకు. మీరు ఆ మాట పట్టుకున్నారో లేదో? ఇప్పుడు దురితము అని ఉంటుంది, నేను చేసిన పాపకర్మ ఉంటుంది, అది నాకు తెలియదు, పరమేశ్వరుడికి తెలుస్తుంది. నేను ఎప్పుడో అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్కని నిష్కారణంగా రాయి పెట్టి కొట్టాను అనుకోండి, దాని కాలుకి దెబ్బ తగిలి అది కుయ్యో 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 అని ఏడుస్తూ ఆ కాలు ఈడ్చుకుంటూ వెళ్ళి 2-3 రోజులు బాధపడింది అనుకోండి. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, నేను నిష్కారణంగా ఒక కుక్క కాలు మీద రాయి పెట్టి కొట్టి కుక్క బాధపడి 3 రోజులు కాలు నిప్పితో అనుభవించినందుకు ఈ చేసిన పాపాన్ని మళ్ళీ నా కాలు కూడా నిప్పిటేట్టు చేసి తీసేస్తాడు. నేనేమనుకుంటాను, ఇవాళ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనుకుంటాను. కానీ దురితమునకు ఫలితం ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు. ఆయనకి తెలిసి ఎప్పుడేమి ఇవ్వాలో. ఏ మేడమెట్లో దిగుతున్నప్పుడు కాలు స్వాధీనంలో ఉండదు. వైద్యుడు నారాయణ స్వరూపుడు. ఆయన అంటాడు, ఇవాళ నువ్వు అడుగు వేయకూడదు, వెళ్ళి పడుకో అంటాడు. ఇప్పుడు ఏమైంది? వాడు చేద్దాం అనుకున్న పని కాలమునందు దురితము యొక్క ఫలితం వస్తుంది. అది ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని క్షణాలకు ఇవ్వాలో ఒక్క పరమేశ్వరుడికి తెలుసు. నా దురితం నాకు కూడా తెలియదు. ఈ కాలమునకు ఈ దురితమునకు మధ్యలో జీవుడు నలిగిపోతుంటాడు. అందుకని దురితము కాలమునందు వస్తోంది కాబట్టి ఈశ్వరా అప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వు ఒకడి ఉన్నావని, నువ్వు చెప్పినట్టు బ్రతకాలని. ఇప్పుడు నేను అటువంటి పనులు చెయ్యను. చేసిన పాపానికి ఫలితం లేకుండా ఉండదు. కానీ దయాళువై నేను నా చెయ్యవలసిన కార్యక్రమముల యందు వైక్లభ్యము కలగనంతటువంటి శిక్షతో నన్ను విడిచిపెట్టమని అడుగుతాడు. అడిగితే ఈశ్వరుడు ఇప్పుడు కాలు మడతపడి అసలు వేదిక ఎక్కలేనటువంటి వాడు ఏదో కాలు కొద్దిగా నిప్పెట్టి కూర్చుని కాసేపు జాడిస్తే కొద్దిగా కుంటుతూ వేదిక మీదకి వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు. అప్పుడుకున్న ఫలితానికి ఇప్పుడున్న ఫలితానికి తేడా ఉందా లేదా? కార్యక్రమాలు అలాగా నడిచిపోతాయి. ఇది దురితమునకు కాలమునకు మధ్య నలుగుడు పడిన జీవుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసి చెప్పేటటువంటి దాన్ని ప్రార్థన అంటారు. భాగవతంలో కొన్ని ప్రార్థనారూపమైనటువంటి పద్యములు ఉన్నాయి. అవి ధారణ యందు ఉండాలి. అందుకే పెద్దలు ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం ఏదుందో దాన్ని తీర్థసేవనమునందు వాడుతూ ఉంటారు. ఇప్పటికీ ఈశ్వరుడి తీర్థం తీసుకునేటప్పుడు, ప్రసాదం నోట్లో వేసుకునేటప్పుడు ఈ పద్యం చెప్తుంటారు. నేను ఎందరో పెద్దల్ని చూశాను. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము అని మాలాకారుడు ఎలా అంటాడో అలా నలకూబరమణిగ్రీవులు అంటారు. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతమొక్కు శరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ. అది పూజ చేసినందుకు. ఎందుకు తీర్థం ఏం చెయ్యాలంటే ఇకనైనా బతుకు బాగుండేటట్టు చెయ్యాలి. అలా ఉండాలంటే నీ పద్యావళులాలకించు చెవులన్, నీ మీద స్తోత్రాన్ని వినే చెవులు కావాలి. నీ పద్యావళులాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్, నీ గురించి చెప్పగలిగిన నోరు కావాలి. నిన్ను చూడగలిగిన కన్నులు కావాలి. నీ పాదముల యందు వంచగలిగిన తల కావాలి. ఈశ్వరా అలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థనాపద్యంగా చెప్పి తీర్థం పుచ్చుకుంటారు. భాగవతంలో ఉన్నటువంటి పద్యాలలో మెరుపులలో ఇదొకటి. వాళ్ళు ఈ మాటలు చెప్పి
ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. పూజలో ఎందుకు వాడతారు అంటే ఎదురుగుండా కృష్ణుణ్ణి చూస్తూ చెప్పారు. మనం పూజలో అర్చామూర్తిగా మన ఇంట్లో ఉన్న స్వామిని చూస్తూ తీర్థం తీసుకుంటాం, పాదోదకాన్ని. అందుకే ఈ పద్యాన్ని తీర్థసేవనమనందు అన్వయం చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళు చూశారు ఈ విషయాన్ని. ఈలోగా నందాదులకు వినపడింది పెద్ద చప్పుడు. వాళ్ళు గబగబా పరిగెత్తుకొచ్చారు. పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు పట్టి పడత్రోయజాలడు తరువులేల కూలె ధరణి మీద. పోనీ ఏమైనా పెద్ద పిడుగు పడిందా అంటే పిడుగు పడలేదు. ఏమైనా పెనుగాలి వీచిందా అంటే పెనుగాలి వీచలేదు. ఎవరైనా గండ్రగొడ్డలు పెట్టి నరికారా అంటే నరకలేదు. మరి చెట్లు ఎలా పడిపోయాయి భూమి మీద? ఇలా చెట్లు భూమి మీద పడిపోయాయి అంటే ఆశ్చర్యం. అదృష్టం, దక్కాడు కృష్ణుడు. పైగా రోలు కట్టేసింది వాళ్ళమ్మ. ఎంత పని చేసింది వాడి మీద పడుంటే అని అక్కడ ఉన్న పిల్లల్ని అడిగారు, ఏమైంది అని అడిగారు. వాళ్ళు అన్నారు, ఏమో కృష్ణుడు ఆడుకుంటుంటే రోలు ఒత్తిడికి పడిపోయాయి చెట్లు. అందులోంచి 2 దివ్య పురుషులు వచ్చి కృష్ణుడిని స్తోత్రం చేసి వెళ్ళారన్నారు. వాళ్ళన్నారు, ఈ జడ్డుంబొల్కేలో కంబుననైన చెప్పబడునే అన్నారు. జడ్డి మాటలు. ఈ జడ్డుంబొల్కేలో కంబుననైన చెప్పబడునే. పిల్లలు తెలిసి తెలియంతనం. కృష్ణుడు ఏమిటి, రోలట్టు లాగడం ఏమిటి, 2 చెట్లు పడిపోవడం ఏమిటి, అందులోంచి 2 రావడం ఏమిటి? ఈయన్ని స్తోత్రం, తన కట్టు తాను విప్పుకోలేక ఏడుస్తున్న వాడిని ఇంకోటి స్తోత్రం చేశాడా? ఇంతకన్నా నమ్మడానికి ఏమైనా ఉంటుందా అనుకుని, పెద్దవాళ్ల యొక్క పాండిత్యం అలా ఉంటుంది. పిల్లలు అంటే నిష్కాపట్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు విద్వాంసులు, వేదాంతులు, వాళ్ళ యొక్క పరిణతి అలా ఉంటుంది. అందుకని వాళ్ళకి అది కనపడింది, వాళ్ళు అది నమ్మరు. కాబట్టి ఏదో మన అదృష్టం, కృష్ణుడు దక్కాడు అంతే చాలని గబగబా నడుము కట్టినటువంటి తాడు విప్పేసి ఆయన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇది దామోదర లీలకి ఉండేటటువంటి కొనసాగింపు. ఈ కొనసాగింపు ద్వారా నలకోబరమణిగ్రీవుల యొక్క వృత్తాంతాన్ని భాగవతంలో ఆవిష్కరించారు. దామోదర లీల అని, ఇది తాడు కట్టబడినటువంటి వాడి లీల, త్రాటి చేత బంధింపబడిన వాడి లీల. అందుకే ఆయన నడుం మీద తులసి మాల వేస్తూ ఉంటారు ఇప్పటికీ. దామోదర దర్శనం చెయ్యాలి అంటే ఆయన నడుం మీద తులసి మాల వేస్తారు. అందుకే ఇప్పటికీ తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి నడుం మీద తులసి మాల వేస్తూ ఉంటారు. నడుము మీద తులసి మాల ఉన్నవాడు కూడా దామోదరుడి. తులసిమాల ఉదరమునందున్నవాడు కాబట్టి దామోదర. అసలు అర్థం, ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత యొక్క భక్తికి కట్టబడ్డాడు కాబట్టి దామోదర. భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాణ్ణి ఈశ్వరుడు రక్షిస్తాడు. వాడి పాపం పుణ్యం ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. నాకన్నీ తెలుసని అహంకారం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు కూడా వెళ్ళాడు. మొదట విడిచిపెట్టవలసింది ఏదైనా ఉంటే అహంకారం విడిచిపెట్టాలి. నా అంత వాణ్ణి నేను, నాకు తెలుసు అనుకోవడం ప్రమాదకరం. అందుకే చదువు దేనికి పనికి రావాలి అంటే నాకు చాలా తెలియవు అని తెలుసుకోవడానికి పనికి రావాలి. అందుకే ఆయనని నమ్మి భక్తితో ఉన్నవాడు నడుస్తున్నప్పుడు వాడు పాపం చెయ్యకుండా ఆయనే చూసుకుంటూ ఉంటాడు. వాడికి వేదం తెలుసా, వాడికి వేదం తెలియదా అన్నదానితో ఉండదు. వాడు పాపంలో ఉంటే వాడిని పాపంలోంచి ఆయన ఉద్ధరిస్తాడు. దాని జోలికి వెళ్ళకురా అని తప్పిస్తాడు. వాడు దూరంగా పోయినా అది మంచిదైతే ఆ మంచి పని వాడితో చేయిస్తాడు. అందుకే అన్నిటికన్నా ఉండవలసినది ఏది అంటే భగవానుని యందు భక్తి ఉండాలి. ఆ భక్తి ప్రయత్నపూర్వకంగా ఆర్ద్రతతో సంపాదించుకోవాలి. అది ఎందుకు వస్తుందండి భక్తి అంటే? నేను మీతో ఒక్క మాట చెప్తాను. నన్ను కన్న తల్లి కాబట్టి ఆవిడ నా ఎదురుగుండా ఉంటే భక్తి. నన్ను కన్న తండ్రి భక్తి. నాకు విద్య చెప్పిన గురువు, అందుకని మా గురువు గారి పట్ల భక్తి. భగవంతుడి పట్ల ఎందుకు నేను భక్తితో ఉండాలి? ఒక్కటే కారణానికి భక్తితో ఉండాలి. అసలు ఆయన చెయ్యనిది ఏముంది నేను భక్తితో ఉండకపోవడానికి? నేను తిని పడుకుంటే జీర్ణం చేసేవాడు ఆయన, నా రక్తాన్ని కదిపేవాడు ఆయన, నా ఊపిరి తీసేవాడు ఆయన, నా రక్తపోటుని నియంత్రిస్తున్నవాడు ఆయన, నా గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన, నాలోని మేధాశక్తి ఆయన, నా వాక్కులు ఆయన, నేను నిలబడడానికి భూమి ఆయన, నేను తిన్న అన్నం పచనం అవ్వడానికి అగ్ని ఆయన, నా దాహం తీర్చిన నీళ్ళు ఆయన. నేను ఎన్నో గీతలు గీశాను పుట్టినప్పటి నుంచి, అవన్నీ చెరిగిపోయాయి. ఆయన ఏ ఉలితో గీశాడో ఆయన గీసిన గీతలు ఇలా ఉండిపోయాయి. ఆ మహాశిల్పిని, ఇంత ప్రపంచాన్ని సృష్టించిన యజమానిని చూడాలన్న భావన ఆర్తి కలిగితే అది భక్తి. అనుసంధానం చేసుకోవడం వల్ల భక్తి వస్తుంది తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే భక్తి రాదు.
అనుసంధానం చేసుకోవాలి. ఏ కారణానికి నీకు ఈశ్వరుడితో సంబంధం ఉన్నది గుర్తు పెట్టుకుంటే కృతజ్ఞతతో తల వంగిపోతుంది. అది భక్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఋషికేశాయ నమః. నువ్వు ఏకాగ్రమైన మనస్సుతో విను అని విశ్వరూపుడు ఇలా బోధించసాగాడు. సాధకుడికి భయం కలిగినప్పుడు నారాయణ కవచాన్ని ఈ విధంగా ధరించాలి, వినాలి. ఏం చేయాలంటే మొదటిగా కాళ్ళు చేతులు కడుక్కొని దర్భ పవిత్రాన్ని ధరించి ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఆచమనం చేసి మౌనంగా పవిత్రమైన హృదయంతో తన అవయవాలందు చేతుల యందు ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 2 మంత్రాలతో న్యాసం చేయాలి. ముందుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రం యొక్క 8 అక్షరాలను ఓంకారానికి చేర్చి క్రమంగా పాదాలు, మోకాళ్ళు, తొడలు, ఉదరము, హృదయము, వక్షస్థలము, నోరు, శిరస్సుల యందు న్యాసం చేయాలి. లేదా ఈ వరుసకు విపరీత క్రమంలో శిరస్సుతో ప్రారంభించి వ్యాసం చేయాలి. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరాల మంత్రాన్ని ఓంతో ప్రారంభించిన యకారం వరకు ఒక్కొక్క అక్షరానికి ఓంకారాన్ని జోడించాలి. బ్రొటన వేళ్లను విడిచి 2 చేతుల యొక్క 8 వ్రేళ్ల యందు 2 బొటన వ్రేళ్ల యొక్క 4 కణుపుల యందు అంటే మొత్తం 12 స్థానాల్లో కరన్యాసం చేయాలి. ఓం విష్ణవే నమః అనే మంత్రం యొక్క ఓంకారాన్ని హృదయమందు, వికారమున తలపై, షకారమున కనుబొమ్మల మధ్యలో, ణకారమును శిఖపై న్యాసం చేయాలి. వేకారమును 2 కళ్ళలందు, నకారము అన్ని కీళ్లలందు న్యాసం చేయాలి. ఓమః అస్త్రాయ ఘట్ అని చెప్పి దిగ్బంధం చేయాలి. ఓమః అస్త్రాయ ఘట్, ఓమః అస్త్రాయ ఘట్ అని చెప్పి దిగ్బంధం చేయాలి. ఈ విధంగా వివేకైన సాధకుడు ఓం విష్ణవే నమః అని మంత్రరూపుడు అవుతాడు. అనంతరం ప్రకృతికి అతీతుడు, ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కూడా, వైరాగ్యం అనేటువంటి 6 శక్తులు గలవాడు అయినటువంటి నారాయణుణ్ణి ఆత్మరూపంగా ధ్యానించాలి. జ్ఞానము, తేజస్సు, తపస్సులు మూర్తి భవించిన నారాయణ కవచం అనే శ్రీమన్నారాయణ కవచం అనేటువంటి మంత్రరాజాన్ని ఈ విధంగా పఠించాలి. పక్షిరాజైన గరుత్మంతుడు వీపుపై పాదాలను ఉంచి కూర్చున్నవాడు తన 8 చేతులతో శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనస్సు మరియు పాశములను ధరించినవాడు, అష్టైశ్వర్యములు గలవాడు, ఓంకార స్వరూపుడు అయినటువంటి శ్రీహరి సర్వదేశ సర్వకాలాల్లోనూ నన్ను రక్షించుగాక. జలాలలో, నీటిలో వరుణుడి పాశమైనటువంటి జలజంతువుల సమూహం నుండి నన్ను మత్స్యముపై అవతరించిన శ్రీహరి రక్షించుగాక. మాయతో పొట్టి బ్రహ్మచారి రూపాన్ని ధరించి 3 అడుగులతో జగత్తును కొలిచిన వామనమూర్తి నన్ను నేలపై రక్షించుగాక. ఈ జగద్రూపంగా ప్రకటమైనటువంటి శ్రీహరి నన్ను ఆకాశంలో రక్షించుగాక. అడవి, రణరంగము మొదలైన సంకట ప్రదేశాలలో రాక్షస సేనా నాయకులకు శత్రువైన నృసింహ ప్రభువు నన్ను రక్షించుగాక.
ఆయన యొక్క అత్యంత భయంకరమైన అట్టహాసానికి దిక్కులు ప్రతిధ్వనించి గర్భాలు కూడా జారిపోయినాయి. యజ్ఞములే అవయాలుగా కలిగిన వాడు, తన కోరతో భూదేవిని పైకి తెచ్చినవాడు అయిన యజ్ఞ వరహామూర్తి నన్ను మార్గమధ్యలో కాపాడుగాక. పర్వత శిఖరాలయందు పరశురాముడు నన్ను కాపాడుగాక. లక్ష్మణునితో కలిసి ఉన్నవాడు, భరతుని అన్నగారు అయినటువంటి శ్రీరాముడు పరదేశ యాత్రలలో మమ్ము రక్షించుగాక. భయాన్ని కలిగించే తామస ధర్మము నుండి, అన్ని పొరపాట్ల నుండి నారాయణుడు నన్ను రక్షించుగాక. నాకు గర్వము రాకుండా నరుడు రక్షించుగాక. యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు భక్తి జ్ఞానాలు లేని స్థితి నుండి నన్ను రక్షించుగాక. గుణాతీతుడైన కపిలదేవుడు నన్ను కర్మబంధాల నుండి రక్షించుగాక. సంసారము నుండి కాపాడుగాక. సనత్కుమారుడు మన్మథుని నుండి రక్షించుగాక. ప్రయాణ మార్గంలో పొరపాటున దేవతల విషయంలో జరిగే అపరాధాలను నుండి హయగ్రీవుడు నన్ను రక్షించుగాక. పురుషోత్తముడి ఆరాధన కలిగే ఆటంకాల నుండి దేవశ్రేష్ఠుడైన నారదుడు నన్ను రక్షించుగాక. నానా విధాలైన నరకాల నుండి, కష్టాల నుండి కర్మమూర్తి అయిన శ్రీహరి నన్ను రక్షించుగాక. అన్ని కష్టాల నుండి కూర్మమూర్తి అయినటువంటి, అంటే కూర్మమూర్తి అంటే కర్మాచరణలు అన్ని మించినవాడు, కర్మమూర్తి అయినటువంటి శ్రీహరి నన్ను రక్షించుగాక. హితము కాని అపత్య పదార్థాలను తినటం నుండి మన్వంతరి భగవానుడు, అంటే ధన్వంతరి భగవానుడు, మన్వంతుడే కదా, మన్వంతరి అంటే ధన్వంతరి భగవానుడు కాపాడుగాక. శీతోష్ణాలు సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాల భయం నుండి జితేంద్రుడైన వృషభదేవుడు నన్ను రక్షించుగాక. యజ్ఞ స్వరూపుడైన శ్రీహరి లోకులు అపవాదాల నుండి రక్షించుగాక. శ్రీహరి జనుల వల్ల కలిగేటువంటి కష్టాల నుండి బలరాముడు రక్షించుగాక. క్రోధం అనే విషసర్పానికి వశం కాకుండా సర్పరాజైన శేషుడు నన్ను రక్షించుగాక. అజ్ఞానము నుండి వ్యాస మహర్షి వేద విరుద్ధమైన మతాలను అనుసరించే వారి నుండి ధర్మాచరణ విషయంలో జరిగే విస్మృతి అంటే మరుపు నుండి బుద్ధుడు నన్ను రక్షించుగాక. ధర్మరక్షణకై అనేక అవతారాలను ధరించిన కలికి కాలం వల్ల కలిగేటువంటి కలిదోషం నుండి నన్ను రక్షించుగాక. ఉదయం గదాధారి అయిన కేశవుడు, పగటి 2వ జాములో మురళిని పట్టుకున్న గోవిందుడు, పగటి 3వ జాములో భక్తి ఆయుధాన్ని ధరించిన నారాయణుడు, అంటే శక్తి ఆయుధాన్ని. శక్తి ఆయుధమే కదా ముందుకు భక్తి వస్తుంది కదా. పగటి 3వ జాములో శక్తి ఆయుధాన్ని ధరించిన నారాయణుడు, మధ్యాహ్నము చక్రధారి అయిన విష్ణువు నన్ను రక్షించుగాక. పగటి చివరి భాగంలో భయంకరమైన ధనస్సును ధరించిన మధుసూదనుడు, సాయంకాలమందు త్రిమూర్తి అయిన మాధవుడు, రాత్రి ప్రారంభకాలంలో ఋషికేశుడు, అర్ధరాత్రి వరకు మరియు అర్ధరాత్రి దాటిన తరువాతి సమయంలో అద్వితీయుడైన పద్మనాభుడు నన్ను రక్షించుగాక. వక్షస్థలమందు శ్రీవత్సము కలిగిన ఈశ్వరుడు, రాత్రి చివరి భాగంలో ఖడ్గాన్ని ధరించిన జనార్దనుడు నన్ను రక్షించుగాక. ఏకో జాములో దామోదరుడు, 2 సంధ్యలలో జగన్నాథుడు, కాలమూర్తి అయిన శ్రీహరి ప్రభాత సమయంలోనూ నన్ను రక్షించుగాక. ఇట్లా వెళుతూ శ్రీహరి ఆ యొక్క కవచాన్ని, నారాయణ కవచాన్ని అత్యద్భుతమైన వెళుతుంది. ఇంకా ఋషికేశాయ నమః.